పని పెట్టుకున్నప్పుడు ఒకే అంశం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నప్పుడు ఒకటే పనిలో నిమగ్నమైనప్పుడు ఒక్కొక్కసారి బోర్ కొట్టడము లేదా మనకి ఎంజాయ్మెంట్ లేదా రిలాక్సేషన్ లేదా అనిపించడం జరుగుతుంటుంది. మనిషి అన్నాక ఈ ఆలోచన చాలా సహజం. ప్రతి మనిషికి వచ్చే ఆలోచన ఇది. నాకు కాస్త ఎంటర్టైన్మెంట్, కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటే బాగుండు, పూర్తిగా పని ఎక్కువైపోయింది, ఇటువంటి భావన అలసట చాలామందికి వస్తుంటాయి అన్నమాట. ఈవెన్ నాకు కూడా వస్తుంటాయి. కానీ వివేకానంద ఒక మాట చెప్పారు, స్వామి వివేకానంద, పనిలో నిమగ్నం అవటమే మెడిటేషన్ అని చెప్పి. మన తీరిక ఎక్కడుందంటే మన పనిలోనే మనకు ఒక తీరిక ఉంది. పనిలో పడి మనం పరిగెట్టడం అది ఒక తీరిక అనమాట. నేను ఆ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను. రాత్రి అయ్యేదాకా 11, 12 అయ్యేదాకా ఎంత పని చేసినా ఎంత అలసట వచ్చినా అనుకుని దాదాపు చేసే పడుకుంటాను. పనిలో పరిగే తీరిక అనమాట. అంటే మనం చేసే పనిలో మనం పరిగెత్తే పరిగే మనకు తీరిక అవ్వాలి. అంతేగాని ఒక గంట ఎంజాయ్ చేద్దాం, 2 రోజులు బ్రేక్ తీసుకుందాం, 1 వీక్ ఎక్కడికైనా వెళ్ళొద్దాం, ఇవన్నీ మనం ఒక లక్ష్యం చేరిన తర్వాత మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత. కానీ అప్పటిదాకా మాత్రం పరిగెడుతూనే ఉండాలి. ఈ పోటీ ప్రపంచంలో ఒక నిమిషం, ఒక గంట చాలా విలువైనవి. మనం 1,00,000 రూపాయలు పే చేసి ఒక గంట ఎక్స్ట్రా కొనగలమా ఒక రోజులో? ఎంత పే చేసినా ఏం చేసినా కొనలేనిది ఏంటి తెలుసా? టైం. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఏది మనకి ఇప్పుడు అవసరము, ఏది అవసరం కాదు అనే దాని మీద మన విచక్షణ బాగా పనిచేయాలి. చాలామంది ఆ విచక్షణ సరిగా పనిచేయించుకోకుండా, అంటే ఈ 24 గంటల్లో మ్యాక్సిమం మనం ఇన్వెస్ట్మెంట్ టైం అంతా దేని మీద పెట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా రకరకాల అంశాలు చేసేసి ఇంకోళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ తోసేస్తారు. వాళ్ళ మీద వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరనమాట. నేనైతే మల్టీ టాస్కింగ్ చేస్తుంటాను. ఒకటేసారి 2, 3 పనులు కూడా ఒకసారి చేస్తూ ఉంటానన్నమాట. సో అంత జాగ్రత్తగా టైం వాడుకుంటే మనం అనుకునేది ఏదైనా సాధించగలం. అలా కాకుండా మనం కనుక టైం అంతా సగం వేస్ట్ చేసి ఇంకోళ్ళ వల్ల వేస్ట్ అయిందనో, ఇంకో పని వల్ల వేస్ట్ అయిందనో, ఇంకొక కారణం వల్ల వేస్ట్ అయిందని అనుకుంటే తర్వాత మనకి అసలు ఎంజాయ్మెంట్ లేదు లైఫ్లో అని తెగ బాధపడిపోతుంటే అది తప్పన్నమాట. మనకి పనిలో మనం పడే కష్టమే మనకు తీరిక అనుకోవాలి. పనిలో పడే కష్టమే మన రిలాక్సేషన్ అనుకోవాలి. పనిలో పడే కష్టమే మన మెడిటేషన్ అనుకోవాలి. పనిలో పడే కష్టమే మన ఎంజాయ్మెంట్ అనుకోవాలి. అప్పుడే చాలా వరకు అంటే విజయం సాధించడమే కాదు, ఒక డిసిప్లిన్ అలవాటు అయిపోద్ది. మీరు గమనిస్తే సివిల్ సర్వెంట్స్లో అంటే వాళ్ళు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ఎలా వచ్చినా వాళ్ళందరూ యూపీఎస్సీ వాళ్ళకి నేర్పించేది ఒకటే, ఒక పద్ధతిలో పనిచేసుకుంటూ వెళ్ళటం, ఒక డిసిప్లిన్ అనమాట. యాక్చువల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మనిషికి అదే నేర్పిస్తుంది. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సివిల్స్ కానీ ఒక మనిషి ఒక 6 నెలలు సంవత్సరం పాటు ఒకటే పని కంటిన్యూస్గా చేశాడు అనుకోండి, ఆటోమేటిక్గా పనిలో నిమగ్నం అవటం, ఫోకస్ చేయడం అలవాటు అవుతాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కేవలం నాలెడ్జే కాదు, మనం ఒకే అంశం పట్ల పేషెంట్గా పర్జరెన్స్ అంటే ఓపికతో పనిలో నిమగ్నం అయ్యి ఆ పని చేస్తూ పోతేనే మనం భవిష్యత్తులో ఏదనుకుంటే ఈవెన్ ప్రజాసేవలో కూడా మనం ఏది చేయాలనుకున్నా బ్యూరోక్రాట్గా అది కూడా చేయగలం. సో కాబట్టి రిలాక్సేషన్ ఇమీడియట్గా రోజుకు ఒక మూవీ చూస్తే కానీ నాకు రిలాక్స్ అవ్వలేను, ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు చేయాలనుకున్న నీ నమ్ముకున్న సిద్ధాంతాన్ని, నువ్వు నమ్మిన లక్ష్యాన్ని, నువ్వు కోరుకున్న జీవన విధానాన్ని అవలంబించడం కోసం దానికోసమే మనం 100% మన టైం డెడికేట్ చేస్తే అప్పుడు మనం సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మనలో రిపెంటెన్స్, ఆ బాధ మాత్రం అంటే మనం చేయలేదు 100% అనే బాధ ఉండదు. ఇంకోళ్ళని మనం దోషులుగా కూడా చూపించం.